ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. మన ఈరోజు యేసు గురించి మాట్లాడుకున్నాం. అసలు యేసు ఎవరు? యాకోబు 12 మంది కుమారులు. 12 మందిలో 11వ వాడు అనమాట. 11వ వాడు ఈ యేసు అనమాట. ఈ నెల నీతిగా ఉన్నాడు. యాకోబు తర్వాత నీతిగా ఎవరెవరు ఉన్నారో ఫస్ట్ ఈయన ఉంటాడు అనమాట. యేసు ఈయన గురించి మనం మాట్లాడుకున్నాం. ఈయన ఎట్లా ఉంటాడు అనమాట, ఎంత నీతిగా ఉన్నాడు, పాపాన్ని అట్లా విస్తరించుకున్నాడు. దీని గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ బ్రో యాకోబు. అందరికీ నాకు నచ్చిన యేసు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన నీతిగా ఎలా ఉన్నాడు. యాకోబు 11వ కుమారుడు అనమాట. 11 కుమారుడు అయితే ఆ 11 వాళ్ళల్లో ఈయనే కొంచెం ఒక దేవునికి దగ్గరగా, దేవునికి నీతిమంతుడుగా ఉన్నాడు. ఈయన మాత్రమే. అసలు ఏం జరిగింది కొంచెం వెనక్కి మాట్లాడుకుందాం. ఇంకా యాకోబు 11 మంది కుమారులు, 12 మంది కుమారులు, 12 మంది వివిధ భాషలు ఉంటుంది అన్నమాట. దాంట్లో ఈయన 11వ వాడు అన్నమాట. ఈయనంటే యాకోబుకి కొంచెం ఇష్టం, బాగా ఇష్టం అన్నమాట. బాగా ఇష్టపడతాను అన్నమాట. ఒకరోజు ఏమంటే యాకోబు మనం ఇప్పుడు భాషలు చెప్పాలనుకుంటే యాకోబు పోయి ఒక షర్ట్ తీసుకొచ్చింది. అప్పటి కాలంలో అంగీ అని చెప్తారు. ఆ అంగీ తీసుకొచ్చి యాకోబు తీసుకుని ఏసేపు ఇచ్చేసరికి ఏసేపు వేసుకొని అన్న ఇదిగో మా నాయన నాకు తీసిచ్చింది ఎట్లా అని చెప్పేసి వాళ్ళకి మొదలుగా నుంచే కోపం ఎక్కువ అనమాట. ఎందుకంటే ఏసేపు ఒక కళ వస్తుంది అనమాట. ఏసేపు ఒక కళ వస్తుంది. అప్పుడు చెప్తుంటాడు ఏసేపుకి ఏం కళ వస్తుంది అంటే, ఇంకా ఆయన రాజు అయినట్టుగా, ఆయన కింద వీళ్ళందరూ వాళ్ళ అన్నదమ్ములు అందరూ ఉన్నట్టుగా కళ వస్తుంది. అది తెల్లన్నాక చెప్తాడు. వాళ్ళందరూ అన్నలు అన్న మీరందరూ నేను రాజు అయినానంట, మీరందరూ నా కింద ఉన్నారంట అని నేను చెప్పేసరికి ఇంకా వాళ్ళ నాని చెప్పేసరికి వాళ్ళ నాయన కూడా బెదిరేస్తాడు. ఏంట్రా అదిరా అని చెప్పేసి బెదిరేస్తాడు. బెదిరించిన తర్వాత ఇంకా యాకోబుకి ఒక సర్లే నాకు కుమారుడు బెదిరించిన తర్వాత మళ్ళీ ఒకసారి అట్లనే షర్ట్ తీసిండు కదా. షర్ట్ తీసినాక ఇంకోసారి ఏమవుతుందంటే మళ్ళీ ఇంకో షర్ట్ తీసినాను చూస్తే వాళ్ళందరూ పగబట్టి ఏసుని తీసుకొని పోయి గొంతులు వేస్తారు. గొంతులు వేసినా కూడా మళ్ళీ బ్రతుకుతే అని చెప్పేసి మళ్ళీ పైకి లాగి రాజులు పోతుంటే రాజుకి అమ్మేస్తారు. రాజుకి అమ్మేసరికి దీనికేమో ఆ షర్ట్కి ఏం చేస్తారంటే, ఆ సొక్కకి ఏం చేస్తారంటే ఇంకా రక్తపు మరకలు అట్లా పెడతారు అనమాట. గుర్రచిన రక్త మరకలు ఒకటి పెడతారు. ఇంటికట్ట అడిగితే ఏమో పూలు తినేసింది తమ్ముడు అని చెప్తారు అన్నమాట. పూలు తినేసింది అని చెప్పేసరికి వీళ్ళేమో తీసుకొని పోతారు. ఇంకా ఎన్నో అన్నయ్యలకి అమ్మేస్తారు అనమాట. ఏసేమేమో అడిగి జైల్లో ఉంటాడు. ఇంకా జైల్లో కూడా మంచి ప్రార్థన చేసుకుంటుంటా ఇట్లా దేవుని నమ్ముకుంటూ ఉండేటాడు. అక్కడ కూడా రాజులాగా ఉండేటాడు అనమాట. దాని తర్వాత ఇంటికి వస్తారు. ఏసేపు అంటే పూలు తినేసిందని చెప్తారు. ఇంకా తండ్రి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ఏసేపు ఇప్పుడు ఏసేపు స్టోరీ తీసుకుంటే ఏసేపు జైల్లో ఉన్నా కూడా అందరినీ మంచి చేసుకుంటూ ప్రార్థనలు నడిపిస్తూ అక్కడ కూడా న్యాయత్వం వధించాను అనమాట. దాని తర్వాత ప్రార్థన చేసుకుని నాకు కొంచెం అందరికి తెలిసిందనమాట. తెలిసేసరికి ఒకసారి రాజుకు ఒక కళ వస్తుంది. అక్కడ ఉన్న రాజుకు ఒక కళ వచ్చి నాకు వచ్చిన కళని అందరికీ జ్ఞానుల్ని పాస్టర్ని అందరినీ రమ్మంటాడు. ఈ కళకి అందరికి చెప్తాడు. అసలుకి వాళ్ళకి ఎవ్వరికి తెలియట్లేదు. మాకు తెలియదు అని చెప్తారు. అయ్యా మీరు ఒక అవకాశం ఇస్తే మన దగ్గర ఒకడు ఉన్నాడు, అతనైతే దీనికి బాగా చెప్పగలడు, అది కొంచెం దేవుళ్ళలో కూడా ఉంటాడు అంటే సరే అని పిలిపించాను అన్నాడు. ఆయన పేరు ఏసేపుని పిలిపించాను. సరే మరి రాజు ఇంకా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నాకు ఒక కళ వచ్చింది. ఫస్ట్ ఒక 7 ఆవులు ఉన్నాయి.
అవి బాగున్నాయి, బాగా మేస్తున్నవి. మేస్తున్న తర్వాత అవి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆవులు వచ్చినవి. అవి చాలా బక్క చిక్కగా ఉన్నవి. అవి వచ్చేసి ఈ లావుగా ఉండేటివి బాగా మంచిగా ఉండేటివి వాటిని తినేస్తున్నాయి అని కళ వచ్చిందని చెప్తాడు ఏసేపుకి. ఏసేపు దేవుని ప్రార్థన చేసేవాడు కాబట్టి ఏసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా అయ్యా 7 ఆవులు అయితే ఉన్నాయో ఆ 7 సంవత్సరాలు మనకు బాగా పంట అందుతుంది, బాగా మనం సమకూర్చుకోగలుగుతాము. 7 సంవత్సరాలు ఇంకా కరువు వస్తుందయ్యా అని చెప్పేసి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసింది బాగా నచ్చుద్ది అనమాట. రాజుకు నచ్చి ఈసారి నుంచి నేను కాదు, రాజు మాత్రం సైన్ వీడేది మాత్రం నేను, ఇంకంతా నువ్వేమో వధించండి మొత్తం ఏసేపుకి ఇచ్చేస్తాడు అనమాట. ఏసేపు కూడా అంతా చేస్తుంటాడు, అదిలాగా ఉంటాడు, అది బతుకుంటాడు, అట్లా ఉంటాడు. ఉన్న తర్వాత ఏసేపు మీద రాణి ఆశపడుతుంది అన్నమాట. ఆశపడి వీంత ఎట్లనైనా పాపం చేయాలని ఆయన లెక్కలు వేసుకున్నప్పుడు చూస్తుంది అనమాట. చూసిన తర్వాత ఇంకా ఎట్లానో పిలుస్తానమాట. ఇంక పిలిచి పాపం చేద్దారంటే ఏసేపు ఏం చేసిందంటే ఈ విషయం చాలా నచ్చుతుంది. ఎంతోమంది పాస్టర్లు కూడా ఏసేపు అక్కడి నుంచి పారిపోయేటప్పుడు ఆయన అంగి ఆడ చినిగిపోయింది అనమాట. పట్టుకునేసరికి రాణి పట్టుకునేసరికి ఆ అంగి చినిపోని పారిపోయిండు. మనం కూడా పాపం నుంచి పారిపోవాలా? ఆడే ఉండి ఇట్లా చేస్తాంలే అట్లా చేస్తాంలే తప్పించుకుంటాను అట్లా పారిపోము. పాప నుంచి మనం ఏం చేయాలి? పారిపోవాలి. మనం ఏదైనా చూస్తున్నాం అది తీసేయాలి. ఇంతే అనుకోకూడదు. చిన్న పాపమేనా అనుకుంటూ పోయకుండా అది పెద్ద పాపం అవుతుంది. పాపం చుట్టడానికి కొంచెం చిన్నగా అనిపిస్తుంది, రాను అనేది పెద్ద అవుతుంది. అట్లా అక్కడి నుంచి పారిపోయింది అనమాట. పారిపోయిన తర్వాత మళ్ళీ రాజు వస్తాడు. రాణి చెప్తుంది ఏడ్చుకుంటా, అతను నన్ను చెరిపోయిపోయిండు, ఇట్లా నన్ను ఇట్లా పాడు చేయకపోయిండు, నన్ను ఇట్లా రేపు చేయకపోయాడు అని చెప్తుంది అనమాట రాజుకి చెప్పేసరికి రాజు తీసుకొచ్చి మళ్ళీ జైలు వేస్తారు. ఈసారి మళ్ళీ రాజు అవుతాడు. మళ్ళీ రాజు అయినప్పుడు యాకోబుల దగ్గర ఉన్న బస్తాలు మొత్తం కరువు వచ్చేస్తాయి. గొర్రెలు మేకలు అన్నీ అమ్ముకోవాల్సి వస్తాయి. ఆ ఉన్న దాన్ని మొత్తం అనిపోతుంది అనమాట. ఇంకా రాజు కడిగి పోతారు. రాజుకి ఏమన్నా దయ చెప్తాడు. రాజు కడిగి పోతే రాజు దగ్గర ఏసేపు ఉంటాడు. ఏసేపు చూస్తాడు. దూరంగా చూడంగానే అన్నదమ్ముల్ని గుర్తుపడతాడు అనమాట. గుర్తుపట్టి నీకేం కావాలంటే మాకు బాగా కరువు వచ్చింది, కొంచెం ధాన్యం కానీ ఏమైనా ఇస్తారా అని అడుగుతాడు అనమాట. అడుగుతుంటే ఇస్తాను కానీ మీకు లాస్ట్ ఒక్క తమ్ముడు ఉన్నాడు కదా, అతన్ని తీసుకురండి, అతన్ని మీ నాన్నని తీసుకురండి అని చెప్తారు. అప్పుడు నేను మీకు ధాన్యం ఇస్తాను. సరే అని చెప్పేసి భయపడతా అంటాడు. ఏమన్నా తీసుకురాకపోతే మీకు కొంచెం కూడా ధాన్యం ఏనని చెప్పేసరికి తీసుకుపోయేసరికి బెంజమిన్ అని పేరు. బెంజమిన్ తీసుకొని తమ్ముని చూసుకుని హగ్ చేసుకుంటాడు, దగ్గరికి తీసుకుంటాడు. తమ్ముని చూసరికి ఇంకా ఆశ అన్నదమ్ముల అనుబంధంగా ఒకటి కనపడదు. అప్పటి నుంచి అప్పుడు నేనే అన్న ఏసేపు నన్ను నేను ఇట్లా పెరిగినాను అనేసరికి అందరూ క్షమాపణ అడుగుతారు. క్షమించు, మేమందరం కలిసి నీకు హాని చేసి నన్ను మాత్రం ఇప్పటికి ప్రేమిస్తున్నావు, నువ్వు ఇంత రాచిను, నువ్వు చెప్పిన కళ ఫలించిందని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా వచ్చి చాలా సంతోషపడతాడు. నా కొడుకు రాచేయండి అని చెప్పేసి చాలా సంతోషపడి యాకోబు చాలా సంతోషపడతాడు. చాలా అందరితో ఉంటాడు. ఇంకంతా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఈ యొక్క యేసేపు చరిత్ర ఎలాగైనా జరిగిందని, పాపం నుంచి ఎలా దూరం కావాలని నాకు అది బాగా నచ్చుతుంది అనమాట. యవనస్తులు నేను కూడా యవనస్తులు ఎట్లా ఉంటారు అంటే ఇప్పుడు అమ్మాయిని చూడంగానే పాపం చేయాలి అని థాట్ వస్తుంది. దుష్టుడు తీసుకొస్తాడు. ఆ ఆలోచన నుంచి మనం బయటికి రావాలి. అట్లనే ఉంటాంలే, ఎన్నేం చేస్తలే అనుకో, అట్లా ఉండకూడదు. ఏదైనా ఫోన్లో ఏమన్నా కనపడుతుంది మనకి, ఫోన్లో మనం కనపడుతుంటే అసహ్యమని కనపడుతున్నట్టు అవే నొక్కకూడదు, అవి తీసేయాలి.
హృదయంలో నుంచి ఆ చెడుతనాన్ని తీసేసుకుంటే మనం ఎక్కురతలు బ్రతకను. లేదనుకుంటే సొసైటీలో కానీ ఎక్కడైనా కానీ మన గురించి బ్యాడ్గా ఇంకోటిగా వస్తుంది, చాలా చెడ్డగా వస్తుంది. అందుకని దేవునికి దగ్గర అవుతూ ఏసేపులాగా పాపాన్ని నుంచి పారిపోయి మనం నీతిమంతులుగా దేవునికి దగ్గరగా ఉన్నాం, దేవుని పిల్లోలాగా, దేవుని కుమారులాగా కుమార్తెలాగా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక కథతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.